మొన్న విజయవాడలో పాయికాపురం అవన్నీ మునిగిపోవడం, 10 రోజుల పాటు నీళ్ళల్లోనే ఉండటం, అది పక్కా ఫెయిల్యూర్. బట్ అది జగనే కుట్ర పన్నాడు, పడవలతో గుద్దేసేసి ఊరినే ముంచబోయాడు, ఇదో సైకో మనస్తత్వం లాంటి ప్రచారంతో ఈ ఫెయిల్యూర్ని కవర్ చేసేసాం. అదే జగన్ ఉన్నప్పుడు జరుగుంటే చేతకాని పాలన అనేవాళ్ళు. తిరుపతిలో తొక్కిసలాట, మనుషులు చనిపోయారు, అప్పుడు కుట్ర సిద్ధాంతాలు ముందు పెట్టారు. ఫైనల్గా అట్లేం ప్రూవ్ చేయలేక చివరికి అధికారులు తప్పని చెప్పేసి వాళ్ళని తోసిపుచ్చినటువంటి పరిస్థితి అయిపోయింది. అదే జగన్ ఉన్నప్పుడు జరుగుంటే చేతకాని పాలన, లేదా హిందువులకు సంబంధించినటువంటి దాని మీద ఏమాత్రం నమ్మకం లేనుడు క్రిస్టియన్ అని విమర్శిస్తారు. అదే సందర్భంలో ఇవాళ సింహాచలం గోడ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోవడం, ఇదే జగన్ ఉన్నప్పుడు జరుగుంటే అసమర్థత, లేకపోతే హిందూ దేవుళ్ళ పట్ల ఏమాత్రం విశ్వాసం ఉండదు, క్రిస్టియన్ కాబట్టి ఇట్లాంటివన్నీ చెడగొడుతున్నాడు రాష్ట్రంలో మత మార్పిళ్ల కోసం అని వీళ్ళు మాట్లాడతారు. దాన్నే పాపం తెలిసి తెలియక హిందుత్వవాదులు కూడా భుజానేసుకుంటారు. ఈ ఫెయిల్యూర్స్కి బాధ్యులు ఎవరు? బాధ్యత ఎవరిది? ఆలోచించాల్సిన సందర్భం.